సద్గురు సాయినాథాయ నమః. నానా చందోర్కర్ వారిని పిలిపించుకొని తన అవతార రహస్యాన్ని మాటలతో చెప్పకుండా తన ఆచరణ ద్వారా అలౌకిక వంటి లీల ద్వారా ఏ విధంగా నానా చందోర్కర్కు తాను ఎవరని చెప్పాడో దాని గురించి చెప్పుకుంటూ అందులో ఆయన అహ్మద్నగర్ నుంచి కోపరగామ తాళిదారిగా రావడం, ఆ తాళిదారిగా వచ్చిన తర్వాత ఆయన సంతోషానికి అవధులు లేకుండా ప్రతినిత్యం బాబావారిని దర్శించుకోవడానికి షిరిడీ రావడం, ఆ వచ్చే క్రమంలో మధ్యలో దత్తాత్రేయుల వారిని చిన్న గుడి ఉంటే ఆ గుడిలో దర్శించుకోవడం, అక్కడ ఉండేటువంటి పురోహితుడు పరిచయం కావడం, పూజారి పరిచయం కావడం, ఆ పూజారికి నేను ఒక మాట ఇవ్వడం 300 రూపాయలు ఇస్తానని. 1 నెల 2 నెలలు గడిచింది. 1 నెల 2 నెలలు గడిచినా ఈయన 300 రూపాయల విషయం పట్టించుకోవాలి. ఆ తర్వాత పూజారి ఒకరోజు గుర్తు చేశాడు, అయ్యా మీరు గుడికి 300 ఇస్తామన్నారు అని చెప్పి గుర్తు చేసిన తర్వాత ఈయన మనసులో ఒక ఆత్మన్యూనతాభావం ఏర్పడింది. ఎవరి మనసులో? నానా చందోర్కర్ మనసులో. అంటే ఎప్పుడైతే ఆ పూజారి 300 అడిగాడో ఈయన ఇస్తానని చెప్పాడో ఆ రోజు నుంచి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఏర్పడిపోయినాయి నానా చందోర్కర్కు. ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, ఎవరిని అడగలేని పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితికి కారణం ఏమిటో కూడా అర్థం కాక ఒక అధికారిగా ఆయనకు ఏం సమాధానం చెప్పాలో చెప్పలేక 1-2 నెలల తర్వాత నుంచి ఏం చేశాడంటే, నా ఒకరోజు గుడికి వెళ్తే పూజారి ఎక్కడ 300 అడుగుతాడో అని చెప్పి కొంత న్యూనతాభావం ఫీల్ అయ్యి దత్తాత్రేయుడి గుడికి వెళ్లకుండా దారి మార్చి వేరే ముళ్ళ పొదలు చెట్ల పొదలు ఉండేటువంటి కొంచెం దూరంతో కూడే దారి గుండా నడుచుకుంటూ షిరిడీ చేరతాడు. ఆ షిరిడీ చేరే సందర్భంలో ఒక మానవుడిగా నానా చందోర్కర్ వారు ఏం ఆలోచించుకుంటారు తెలుసిన? నాకు సాయినాథుల వారి మీద ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో ఇప్పుడు అర్థం చేసుకుంటాడు సాయినాథుల వారు. నేను ఈ రాళ్ళు రప్పల్లో కాళ్ళు అంతా కూడా రక్తమయమైపోయి ముళ్ళు గుచ్చుకొని ఆయన దర్శనానికి వచ్చానంటే నా నిబద్ధతను ప్రశంసిస్తారు సాయినాథుల వారు. అంతేకాకుండా నన్ను చాలా దగ్గర తీసుకుంటారు అనేటువంటి ఒక అత్యంత ఉన్నతమైన తనదైన శైలిలో ఆలోచించుకుంటూ ఆయన యొక్క నిబద్ధతను నిరూపించుకుంటాను అని చెప్పే భావంతో షిరిడీ ద్వారకామాయికి బాబా దర్శనానికి వస్తాడు. దర్శనానికి రాగానే బాబా యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నదంటే, ఆయనతో నానా చందోర్కర్తో మాట్లాడలేదు. తర్వాత అట్లాగే ఆయన లోపలికి రమ్మనమనలేదు, కూర్చోమని చెప్పలేదు. ఇంటో అర్థం కాల నానా చందోర్కర్కి. ఎందుకని బాబావారు ఇంత ఆత్మీయంగా ఎంతో ప్రేమగా నన్ను దగ్గర తీసుకునేవారు, ఈరోజు ఏం జరిగింది ఏమిటి అని చెప్పేసి ఆయన కొద్ది నిమిషాల మౌనం తర్వాత బాబావారిని అడుగుతాడు, తండ్రి ఏం తప్పు చేశాను? నన్ను లోపలికి రానివ్వలేదు, నాతో మాట్లాడలేదు, నన్ను పిలవలేదు అని అంటాడు. అడిగినప్పుడు బాబా చెప్పే సమాధానం ఏం తెలుసా? మాట తప్పేవాడితో నేను ఎందుకు మాట్లాడాలి అంటాడు. అయితే ఆయన ఉన్నచ్చు, మాట తప్పేవాడితో మాట్లాడాలంటాడు ఏంది? నేనేం బాబాకి ఏం మాట ఇచ్చాను? నేనేం మాట తప్పాను? అంతే ఎంతో ఇబ్బందితోటి రాళ్ళు రప్పలన్నీ దాటుకుంటూ కాళ్ళంతా కూడా దెబ్బలు తగిలి రక్తధారలైపోతూ ఉన్నా కూడా మీ దర్శనానికి వచ్చానే అని అంటాడు. నిజం రక్తం కార్చుకోమని నేను చెప్పానా? దారి తప్పి వేరే దూరమైన బాట ఇరుకు బాటలో ముళ్ళబాట రమ్మనమని చెప్పానా? మంచి రహదారి పెట్టుకొని ఆ రహదారిలో రాకుండా వేరే రహదారిలో నువ్వు వచ్చావు, నేను రమ్మనమని చెప్పలేదే అని అంటాడు సాయినాథుడు. అప్పటికీ ఆయనకు అర్థం కాలే, ఏదో జరిగిందని చెప్పి. అప్పుడు బాబావారు అంటారు, ప్రతినిత్యం ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా అత్యంత శుభప్రదంగా దారిలో దత్తాత్రేయుల వారిని దర్శనం చేసుకుని వచ్చేవాడివి ఈరోజు ఎందుకు దత్తాత్రేయుడు దర్శనం చేసుకోలేదు అంటాడు. అప్పుడు ఈయనకు అర్థమవుతుంది, ఓ తప్పు చేశాను అని అర్థమై తలకాయ వంచుకొని నిలబడతాడంట నానా చందోర్కరు నిలబడుకొని
ఒక మరలా ఇంకా అసలు న్యూనత ఎక్కువ, ఆత్మన్యూనత ఎక్కువైపోయి తలకాయ ఉంచుకొని నిలబడి ఉంటే బాబా అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, ఎందుకని పోలేదు నేను దత్తాత్రేయ దగ్గరికి, ఆ పూజారి 300 అడుగుతాడనే కదా అని తనలో తాను మదన పడే సందర్భంలో సాయినాథుల వారు అంటారంట, ఏమని, ఒకవేళ ఆ గుడికి సంబంధించి ఆ నిర్మాణ పనులకు 300 రూపాయలు పూజారి అడిగాడు, సమయానికి ఇవ్వలేకపోయినావు, తప్పులేదు. ఇవ్వలేకపోతున్నాను అని చెప్పడంలో కూడా తప్పులేదు, తర్వాత ఏర్పాటు చేస్తాను అని చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ ఆయనకు అబద్ధం, ఆయనకు ఆశ పెట్టి ఆ ఆశ నుంచి ఆయన ఆశను దూరం చేసేదానికి నువ్వు ఆ మాటను తీర్చుకోలేక, నిలబెట్టుకోలేక మార్గం తప్పి నా దగ్గరికి రావడం నాకు నచ్చల. అదే నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనతోటి, ఆ పూజారితోటి, అయ్యా ఏర్పాటు కాలేదు, నేను మరలా ఏర్పాటు చేస్తాను, కొద్ది సమయం ఇవ్వండి అని అడగడంలో నీ అహంకారం నీకేమీ ఇబ్బంది లేదుగా చెప్పడంలో, ఎందుకు అహంకారపూరిత చర్య, అధికారం అనే అహంకారంతో నువ్వు అక్కడికి వెళ్ళాల అని గుర్తు చేసేటప్పటికీ ఒక్కసారి నానా చందోర్కర్ అత్యంత తీవ్రమైన ఆత్మన్యూనత భావంతో తలకాయం చేసుకుని కళ్ళనీలా పర్యంతం అవుతాడు. ఇది ఒక మచ్చుతునక అంటాడు. అంటే అక్కడికి సాయినాథుల వారు ఏమిటనేటువంటి విషయం ఆయనకు కొంచెం బోధపడసాగింది. సాయినాథుల వారు ఏం చెప్పారు ఆయనకి, నేను అందరిలాంటి గురువును కాదు, మనది చాలా జన్మల బంధం మనది, నువ్వు నాకు తెలుసు గత కొన్ని జన్మల నుంచి, నేను నీకు తెలియదని చెప్పారు చూడండి. దాంట్లో భాగంగా ఆయన యొక్క అదొక పిచ్చుక, సాయిబాబాకి నానా చందోర్కర్ అనేటువంటిదే ఓ పిచ్చుక, అది చెప్తాడు కదా, నా పిచ్చుక కాళ్ళను దారం కట్టి ఎంత దూరం నుంచి లాక్కుంటాన్ని, దాంట్లో భాగంగా నానా చందోర్కర్ ఎపిసోడ్ వస్తుందన్నమాట మనకు. సరే, ఆ పిచ్చుకను ఇంకా సరే దగ్గరగా లాక్కున్న తర్వాత ఆ పిచ్చును పరిపుష్టిగా పోషించి ఆ భగవంతుడికి చేర్చాలి కదా, అవన్నీ కూడా తొలగించేసేయాలి కదా, దాని గిల్టీ ఫీలింగ్ ఉండేటువంటి అంతా కూడా తొలగించేయాలి కదా. దాంట్లో భాగంగా ఆయన లీలలు ఏర్పాటు చేశాడు. ఆ లీలలో ఈ మాట చెప్తాడు, అయిపోయింది అక్కడికి. అప్పటికి నానా చంద్రకర్ మనసు స్థిమితపడిపోతుంది, క్షమాపణలు వేడుకుంటాడు. ఆ తర్వాత సాయిబాబా లీలల్లో జరిగేటువంటి ఆయన లీలలు పరిణామక్రమంలో నానా చంద్రకర్ జీవితంలో అనుకోకుండా ఆయన అక్కడ నుంచి కోపర్గావ్ నుంచి బాంబే దగ్గర కళ్యాణ్ అనే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. కళ్యాణ్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అనేటువంటి షిరిడీకి దూరంగా ఉంటుంది కాబట్టి ఇంతకు ముందులాగా మునుపట్లాగా తరచుగా షిరిడీ సాయిబాబాను దర్శించుకోలేకపోయినా నిత్యం ఇంకా ఆయన సేవలో తరించుకుంటూ ఆయనదైన రీతిలో కుటుంబంతో హాయిగా గడుపుతూ ఉంటాడు కళ్యాణ్లో. 6 నెలలకు ఒకసారి, 7 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి ఇట్లా బాబా దర్శనానికి వచ్చిపోయేవాడు. ఈ జరుగుతున్న పరిణామంలో ఒకరోజు మధ్యాహ్నం పూట ఒక బిచ్చగత్తె నానా చంద్ర గారి ఇంటికి వస్తుంది, భిక్షం పెట్టండి అని. సరే వస్తుంది, వాకిట్లో నిలబడేసేసి భిక్షం పెట్టమంటుంది. కానీ ఆ అడిగిన భిక్షం ఏందా అంటే ప్రత్యేకంగా, మామూలుగా భిక్షం పెట్టండి, భవతి భిక్షాందేహి అంటే ఇవంతా నార్మల్ సహజంగా దొరుకుతాయి. కానీ ఆ వచ్చిన స్త్రీ ఏమడిగిందంటే, అమ్మగారు మీ ఇంట్లో నాకు చిట్లు పొడి, అంటే మనం రకరకాల దినుసులతో అన్నంలో కలుపుకొని తినడానికి పొడిలాగా చేసుకుంటాం. ఇప్పుడు కూడా శనగల పొడి అంటాం, శనగల పొడి అంటాం, ఇంకోటి అంటాం. అట్లా కొన్ని రకాల దినుసులతో ప్రత్యేకంగా పొడి చేస్తారు, దాన్ని అన్నంలో పొడి అంటారు. ఆ పొడి పెట్టండి నాకు అని అడుగుతుంది. అడిగేటప్పటికీ ఈమె నానా చందోర్కర్ భార్య ఆశ్చర్యపోతుంది. ఏందబ్బా, బిచ్చగాళ్ళు చాలామంది వస్తుంటారు, మా భిక్షాందేహి అంటారే తప్పితే ప్రత్యేకంగా ఈ పదార్థాన్ని అడిగింది ఈమె ఎవరో సామాన్యురాలు కాదో అని అనుకుని ఆమె ఇంట్లో ఉన్న ఆ పొడిని తీసుకొచ్చి కొంచెం పెడుతుంది. పెట్టినప్పుడు అమ్మగారు నాకు ఇది చాలదు, మరి కొంత కావాలా అంటుంది. మరలా పెడుతుంది. అట్లా 3సారి అడుగుతుంది, 3సారి పెడుతుంది, 4సారి అడుగుతుంది బిచ్చగత్తె, 4సారి పెడుతుంది. పెట్టిన తర్వాత ఇంక లేదు, వాడు కొంచెమే ఉంటుందట ఆ సమయంలో. అన్నప్పుడు
అమ్మా నువ్వు అడిగినంత ఇచ్చాను కదా, ఇంకా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్తే, లేదు నాకు మరి కొంచెం కావాలని చెప్పి ఆ బిచ్చగత్త అవును అడుగుతుంది. ఆ బిచ్చగత్త వినకుండా ఒకే సతాయిస్తూ ఉంటుంది నానా చందోర్కర్ భార్యను. ఆ సతాయించే సందర్భంలో ఈమె ఆ సతాయింపుని తట్టుకోలేక భర్తకి చెప్తుంది నానా చందోర్కర్కి, ఏమండి చూడండి, ఆమె అడిగినంత నేను ఆ అన్నంలో పొడిని సమర్పించాను, అయినా ఆమె వినకుండా పదే పదే కావాలని విసిగిస్తున్నది అని చెప్పి ఆయన వెంటనే లేచి బయట ఉండేటువంటి ఉంటారు కదా వెయిటర్స్, వాళ్ళు ఏమంటారు వాళ్ళని, గార్డు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు పిలిచి, రే ఆ బిచ్చగత్తెను మెడబెట్టి నెట్టేసేయండి అని చెప్తాడంట. పదాలు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. మెడబెట్టి నెట్టేసేయండి అంట. సరే వాడు వస్తాడు, అటెండరు, ఆమెను మెడబెట్టి నెట్టయిపోతూ ఉంటాడు. నెట్టయిపోయే సమయంలో ఆ బిచ్చగత్తె ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, అయ్యా లేదు అని చెప్తే వెళ్ళిపోతా, పెట్టలేను అని చెప్పినా వెళ్ళిపోతా, పెట్టను అని చెప్పినా వెళ్ళిపోతా, అంతేకాని మీ చేత మెడబెట్టి నెట్టి వేయించుకోవాల్సినంత పరిస్థితి అయితే నేను చేయలేదుగా, అటువంటి ఏ దుష్ప్రవర్తన నాలో లేదుగా, ఒక్క మాటతో వెళ్ళిపోని చెప్పేదానికి మెడబెట్టి నెడతారా నన్ను, సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ మాట ఎక్కడో నానా చందోర్కర్కు మనసులో కలుక్కుమంటుంది. ఏమిటి ఈమె ఇలాగా మాట్లాడింది, ఆమెకి ఎన్నిసార్లు నా భార్య చెప్పింది, వినకలేదు, అయినా సరే భటుని పంపించాను, మెడబెట్టి నెట్టేయమన్నాను, కానీ మనసులో కలుక్కుమంటూ ఉంటుంది. ఆ సంగతి మర్చిపోతాడు, జరిగిపోతుంది. ఇట్లా కొన్ని నెలలు జరిగిన తర్వాత బాబా లీలలో భాగం సాయినాథుని దర్శించాలని చెప్పి నానా చందోర్కర్ కళ్యాణ్ నుంచి షిరిడీ వస్తాడు. అత్యంత ఆనందంగా, ఎంతో ఉత్సాహంతో షిరిడీ వస్తాడు. షిరిడీ వచ్చేసి ద్వారకామాయి దగ్గరికి వెళ్తాడు. ద్వారకామాయి దగ్గరికి వెళ్ళగానే బాబా తల తిప్పుకుంటాడు. మామూలుగా తిప్పుకోవాలా, అత్యంత కఠోరంగా తిప్పుకుంటాడు. తిప్పుకొని ఈయనను లోపలికి రమ్మనమని చెప్పలేదు, రావద్దని చెప్పలేదు. కోల్డ్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని, కోల్డ్ ట్రీట్మెంట్. మనం అంటుంటాం కూడా కోల్డ్ ట్రీట్మెంట్ అని. అంటే అప్పుడు నానా చంద్రకూరి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ద్వారకామాయి లోపలికి వెళ్ళాలన్నా, లేదా ఆయన అనుమతి లేకుండా వెళ్తే పరిణామాలు ఎట్లా వస్తాయో, లేదు బయటే ఉండాలన్నా ఎంతసేపు బయట ఉండగలడు, ఈ రకంగా ఆలోచించుకుంటే ధర్మిల అప్పుడు ఆయన మరలా అడుగుతాడు, ప్రభు మరలా ఏం చేశాను నేను, నాకెందుకు ఈ రకమైనటువంటి మీరు శిక్షణ వేస్తున్నారా అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు మరలా అదే చెప్తాడు, మాట తప్పిన వాడిని ఎందుకు దగ్గర తీయాల, ఒకవేళ నీ ఇంటికి భిక్షకే వచ్చేవరకు ఎవరైనా వచ్చారనుకో, వచ్చినప్పుడు నీకు పెట్టగలిగినంత పెట్టు, ఎంత పెట్టాలనుకుని అంత పెట్టి వెళ్ళిపోమని చెప్పు, అంతేకాకుండా పెట్టాలని ఇష్టం లేకపోతే ఆపేసి మెడబెట్టి నెట్టవేయవలసినంత అవసరం వచ్చిందా అని అడుగుతాడు బాబా. ఈయనకి అసలు సంగతే గుర్తులేదు, ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాడైనా. చాలాసేపు ఆ విషయం ఏంటి సాయినాథుల వారి మాట అంటున్నారు నన్ను అని చెప్పి ఆయనకంతా ఆయన ఆలోచనలో పడి తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత ఈ సంఘటన ఎక్కడైనా గుర్తు చేసుకుంటే, ఆ రోజు వాళ్ళ ఇంటికి ఒక భిక్షగత్త రావడం, వాళ్ళ భార్య ఆ భిక్షగత్తకు అన్నంలో పడి పెట్టడం, అది జరిగిన సంఘటన గుర్తొస్తుంది. గుర్తొచ్చి అప్పుడు ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకొని, ఇంకా ఈ రకంగా ఎప్పుడు చేయనని చెప్పి విన్నవించుకుంటే, ఆ విన్నవించుకున్న తర్వాత ఆయనలో అప్పుడు మెదిలింది. ఏమని మెదిలింది? సాయినాథుడు సర్వవ్యాపితుడు, అమ్నిప్రెజెంట్, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపొటెంట్. కాబట్టి ఈయనకు తెలియకుండా ఏ సంఘటన లేదు. ఆ బిచ్చగత్తె రూపంలో వచ్చిందే సాయినాథుడు, ద్వారకామాయి అనేటువంటి ఒక మహాభావానికి లోనయ్యి, ఆ క్షణం నుంచి ఆయన జీవితంలో, ఆయన జీవనంలో, ఆయన ప్రవర్తనలో పెనుమార్పులు వచ్చాయట. పెనుమార్పులు అంటే ఎందుకు అలాగ చెప్పుకోవాల్సి వస్తున్నదంటే, ఆయన
ఏ ఏ దేహానికి ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయో భూత భవిష్యత్ వర్తమాన కాలాలను బేరీజు వేసి నడిపించేవాడట. ఆ నడిపించడంలో నానా చందోర్కర్గా చెప్పబడినటువంటి ఆ దేహానికి ఉన్నటువంటి అర్హతలను గుర్తించి ఏ విధమైన మార్గంలో ఆయన నడిపిస్తే ఆయన జీవనం ధన్యమై భగవంతుడికి చేరువవుతాడో ఆ రకమైన మార్గాన్ని ఆయనకు చూపించి తద్వారా సమాజానికి ఏం చూపించాడు? నానా చందోర్కర్ అనబడేటువంటి ఆ రోజుల్లో ఒక అధికారి ద్వారా తన యొక్క అవతార లక్ష్యాన్ని సమాజానికి తెలియపరచడంలో సాయినాథుడు ఎన్నుకున్న ఒక పిచ్చుక నానా చందోర్కర్. ఆ తర్వాత కాలంలో నానా చందోర్కర్ విశ్వవ్యాపితం చేశారు సాయినాథుల వారిని. ఈ సంఘటన జరిగిన తర్వాత మనమందరం కూడా ఒక రకంగా ఈరోజు సాయినాథుడిని స్మరించుకోగలిగిన అవకాశం వచ్చిందంటే ఆ కృతజ్ఞతలన్నీ కూడా నానా చందోర్కర్కి దక్కుతాయి. నానా చందోర్కర్కు దక్కుతాయి. ఎందుకనంటే అనేక మంది దర్శించిపోతూ ఉంటారు, కానీ ఆ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ మార్గదర్శనాన్ని అర్థం చేసుకొని సమాజానికి నిష్పక్షపాతంగా నిష్కల్మషంగా చెప్పగలిగిన ఒక దేహం కావాలి. ఆ దేహమే ఆ పిచ్చుకే నానా చందోర్కర్. ఆ చందోర్కర్ దేహానికి ఆయన జీవనానికి సంబంధించి ఒక మార్గాన్ని చూపిస్తూ తన అవతారాన్ని సమాజానికి తెలియపరచడంలో సాయినాథుడు ఎన్నుకున్నటువంటి మార్గం ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఉంది. ద ట్రూ మెర్సీ ఆఫ్ ఎ గురు, ద ట్రూ మెర్సీ అంటే గురువు యొక్క కృప ఏ విధంగా ఉంటుందనే దానికి నానా చందోర్కర్ దృష్టాంతం ఒకటి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు సాయినాథులు ఎవరు? ఇప్పుడు వస్తాం మరలా మొదటి పరిస్థితికి. సాయినాథులు ఎవరు? మనిష, దేవుడా, మాంత్రికుడా, యాంత్రికుడా, తాంత్రికుడా, గురువా అని మనం మరలా ఆలోచించుకుంటే ఆయన చెప్పిన మాటల్లోకే వస్తే నాకు ఎవరూ శిష్యులు లేరు అని చెప్పాడు ఆయన. నాకు ఎవరూ శిష్యులు లేరు అని చెప్పాడు ఆయన. మరి శిష్యులు లేరు అని చెప్పినటువంటి మహాపురుషుడు మరి నానా చందోర్కర్కి ఇచ్చినటువంటి మార్గదర్శనం ఒక విధంగా ఉంది. మరి ఈ రకంగా మనం బేరీజు వేసుకుంటూ పోతే అనేక మందికి, అనేక దేహాలకి, అనేక రకాలుగా ఆయన యొక్క అనుభూతులను పంచాడనమాట. కాబట్టి కొంతమంది ఏమంటారంటే సాక్షాత్తు భగవంతుడే ఆయనలాగా వచ్చాడు అని కొంతమంది కీర్తిస్తారు. కొంతమంది ఏమంటారంటే ఆయన మట్టిలో మాణిక్యము అని కొద్దిమంది అంటారు. కొద్దిమంది ఏమంటారంటే ఆయన మా గురువు అని అంటాడు కొద్దిమంది. కానీ వీటన్నిటికీ ఎవరికి వారు బేరీజు చేసుకుని, ఎవరికి వారు అంచనా వేసుకొని, ఎవరి అనుభూతిని, ఎవరి వ్యక్తిగతమైనటువంటి లీలలను వారు అన్వయించుకుని పోవాల్సిందే తప్పితే దీన్ని సమాజం మీద రుద్దేదానికి కూడా అవకాశం లేదు, జనరలైజ్ చేసేదానికి కూడా అవకాశం లేదు. చాలామంది చెప్తూ ఉంటారు, సాయిబాబా నాకు ఇట్లా కనిపించాడు, కనిపిస్తాడు, నీ అర్హతలు కొద్దీ నీకు కనిపిస్తాడు. కొద్దిమందికి కళల్లో వచ్చి పరిష్కార మార్గాలు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కొద్దిమందికి స్వస్వరూపంతో వచ్చాడు ఆయన. ఈ విధంగా ఆయన లీలలు, ఆయన అవతారాలు, అసలు ఆయన అవతార లక్ష్యాన్ని ఆయన ప్రకటింపజేసుకోవడంలో ఆయన ఎన్నుకున్న మార్గమే మనకు సత్యర్థ ఏం చెప్తుందంటే ఆ రోజు నీటితో దీపాలు వెలిగించి సమాజానికి ఆయన ఎవడు చూపించాడంటారు. అది ఒక చిన్న ఘటన అని విన్నవించుకుంటూ తర్వాత వచ్చే ప్రవచనంలో ఆయన గురించి లీలల్లో భాగంగా మరికొన్ని చర్చించుకుందాం, సత్సంగంలాగా మరికొన్ని పరస్పరం పంచుకుందాం అని తెలియపరచుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త.